ఇంకోటి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి 40 రూపీస్ అంట. భలే ఉంది చూడడానికి. అంటే ఇది ఎక్కువ మనకి ఈస్ట్ గోదావరిలో ఉంటుంది. ఇప్పుడైతే ఎక్కడ కూడా స్టార్ట్ చేయలేదు. రీసెంట్ గా మీరే అనుకుంటా స్టార్ట్ చేసింది. ఇక్కడైతే ఉందండి, ఎదురు ఉంది, కానీ మనదైతే బాగా పాపులర్ ఉందండి. పాపులర్ అయిందంట. టేస్ట్ వల్ల అండి, మన కాల్చడం వల్ల. అదేంటంటే దాన్ని ఏ రేంజ్ లో కాల్చాలో ఆ రేంజ్ లో కాల్చి మనం అప్పుడు జనకు ఇస్తాం. టేస్ట్ బాగుండటం వల్ల, చట్నీలు బాగుండటం వల్ల మనది. అంటే మీరు ఎక్కడైనా నేర్చుకున్నారా? లేదండి, ఫస్ట్ టైం అండి. ఫస్ట్ టైం ఇక్కడేనండి మీది కూడా? ఏంటంటే అంటే బొగ్గుల మీదనా లేకపోతే గ్యాస్ కూడా యూజ్ చేస్తారు? గ్యాస్ మీద యూజ్ చేస్తే అది వేరే, అది ఊతప్పండి. అది సగం కాలుతుంది, సగం కాలదండి. అది ఓకే. ఆ లోపల అనేది బాయిల్ అవుతుంది. ఇది అనుకోండి, బొగ్గుల మీద తాతి కాలడం వల్ల ఆల్రెడీ సగం బాయిల్ అయిపోద్ది. మళ్ళీ సగం ఏం చేద్దాం, మళ్ళీ ఆ పక్క తిరిగేస్తామండి. ఆ పక్క తిరిగేసిన తర్వాత అప్పుడు ఇస్తాం బయటకి అండి. అంటే ఇది ఏంటంటారంటే మినపప్పు రవ్వేనా లేకపోతే ఇట్లా ఏమైనా సెపరేట్ ఇంగ్రీడియంట్స్? సేమ్ మన దోశ అదే టైప్. ఆ టైప్ అంటే ఈ రవ్వ అనేది ఏంటంటే కొంచెం మురుగు రవ్వ వాడుతుంది. ఓకే. అంటే మీది కూడా మీరు ఓన్ గా చేపిస్తారంటే రవ్వ బయట తీసుకొస్తారు? ఓకేనండి. దీని కాంబినేషన్ ఏంటి? చెరుకు పానకం అండి. చట్నీ అయితే అల్లం చట్నీ అండి, మామూలుగా పల్లి చట్నీ ఒకటి అండి, మామూలుగా చింతమల్లి చట్నీ అంటే బొంబాయి చట్నీ అంటారు వీటిని, అది ఒకటి అండి. కారపొడి, దెబ్బకు పచ్చడి, చెరుకు పానకం. చెరుకు పానకం అంటే చెరుకు పానకం సాధారణంగా దొరకదు. అది చెరుకు పానకం తీసుకొస్తున్నారా? చెరుకు పానకం డబ్బా డబ్బాలు వేసి కొప్పు వేస్తామండి. అంటే చెరుకు పానకం దానికి ఏమైనా సెపరేట్ ఛార్జ్ ఉంటుందా? ఛార్జ్ ఏమి ఉండదండి. అంటే మామూలుగా ఏంటంటే మనకి అట్లోకి ఒక ఏదో కొద్దిగా యాడ్ చేయాలని మేము మాత్రం యాడ్ చేస్తాం అంతే అండి. అంటే మామూలుగా ఎంత అంటారండి మొత్తం రొట్టి? 40 రూపాయలు. కాస్ట్ 40 రూపాయలు. మామూలు ఎక్స్ట్రా కావాలనుకుంటే చెరుకు పానకం ఎక్స్ట్రా కావాలనుకుంటే 10 రూపీస్ 20 రూపాయలని అది ఇస్తామండి. ఇది చెరుకు పానకం. ఇది ఎక్కడి నుంచి చూపిస్తారు? దమ్మిన్ నుంచి అండి. దమ్మిన్లో తయారు చేస్తారండి. ఓకే. ఒరిజినల్ అండి ఇది. ఒరిజినల్. ఓకే. అంటే మనకి ఏంటంటే ఎక్స్ట్రా కావాలంటే 10 రూపీస్ అండి. ఎక్స్ట్రా కావాలనుకుంటే ఒకవేళ మా ఇష్టపడి కింద వేస్తామండి. 40 రూపాయలు రొట్టికి 10 రూపాయలు పానకం. ఇది కూడా కాస్ట్ ఎక్కువే కదా? అవునండి. ఏ టైం వరకు ఉంటుందండి? 12 అయిపోతుంది. ఇప్పుడు 6 అలా స్టార్ట్ అవుతుంది. నైట్ మిడ్ నైట్ అంటే 12 అలా అవుతుంది అన్నమాట టైము. సో ప్రాసెస్ ఎలా ఉందో చూద్దాం. ముందు హీట్ చేయాలండి. చూస్తున్నారు కదా, ముందు అయితే హీట్ చేయాలండి. బాగుంది. ఒక 5 minutesలో కంప్లీట్ అయిపోయిందంటే ఆల్మోస్ట్. ఇది కంప్లీట్ అవుతుంది 5 minutes అయితే టైం. అది అయితే 3 నిమిషాలు అయిపోతుంది. ఈ పక్కకి ఆల్రెడీ శామడి బాయిల్ అయిపోతుంది, సగం బట్టి పైగా బాగా బాయిల్ అయిపోయింది. ఓకే. అంటే ఆల్మోస్ట్ సగం బాయిల్ అయిపోయిందండి. సో ఇంకో 3 minutes అయితే మొత్తం కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. భలే ఉంది. కలర్ కూడా మరి గోల్డ్ కలర్లో వచ్చింది.
చూస్తున్నారు కదండి, ఆల్మోస్ట్ సగం బాయిల్ అయిపోయింది. ఏంటి మొత్తం అయిపోయిందండి, కంప్లీట్ అయిపోయిందా? ఇదైతే కంప్లీట్ అయితే అయిపోయింది. సో ఇలా ఉంటుంది, చూడటానికి చాలా బాగుంది. సో ఇంకా దోశ అయితే తీసుకుంటున్నారు. ఇడ్లీ పిండి అండి ఇది, రవ్వ మినప పిండి అంతే. అంటే మినపగుళ్ళు మినపప్పు అండి అది? మినపగుళ్ళు. ఓకే, ఇదైతే మినపగుళ్ళు. ఇంకోటి అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది వచ్చేసి 40 రూపీస్ అంట. భలే ఉంది చూడటానికి. ఇప్పుడు దోశలు లాంటివి కాకుండా ఇలాంటివి కూడా ట్రై చేయాలి. పడుతుంది